ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది దేవ్యానితోని, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు, నీ మనసుకు తోచింది చేస్తున్నావు, కనీసం నువ్వు పెళ్లి చేయాలని అనుకుంటున్నావు కదా వివేక్కి, ఇక మరి చూసిన అమ్మాయి జాతకం మళ్ళీ అన్నీ కలిసాయా లేదా, చూపించావా లేదా జాతకాలు అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని అంటుంది, ఈ జాతకం ఇవన్నీ ఎందుకక్క, అసలు వాళ్ళు లాంఛనాలు కానీ ఇక భారీగా వాళ్ళు ఫుల్ రిచ్ సౌండ్ పార్టీ, మనం కోరిందల్లా ఇస్తారు, ఇంకా ఈ జాతకాలు ఇవన్నీ అవసరమా చెప్పక్క అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, అదేంటి దేవి అని అలా అంటావు, జాతకాలు కూడా కలవాలి కదా, అసలు ఇప్పుడు చూడు జానుకి వివేక్కి జాతకాలు కలిశాయి, వాళ్ళిద్దరు మనసులు కూడా కలిశాయి, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడంలో నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని లేచి కోపంగా, ఏంటక్క ఇంతకుముందు కూడా నీకు చెప్పాను కదా, అసలు జానుని ఈ ఇంటి కోడలుగా నేను అసలు ఊహించుకోనే లేదు, తనకు అసలు ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టే అర్హతే లేదు, అసలు ఆ జాను దేనికి పనికిరాదు, చూడు వివేక్ నేను చూసిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉండు, త్వరలోనే నీ పెళ్ళి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వివేక్ అంటాడు ఆ పక్కనే ఉన్న అరవిందతోని, పెద్దమ్మ అసలు నాకు జానుతో కనుక పెళ్ళి కాలేదంటే నా జీవితానికి ఇక అర్థం ఉండదు, నాకు ఇక భవిష్యత్తు మీద ఏ మాత్రం ఆశ లేదు, ఇక నేను బ్రతికున్న వేస్టే పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, నువ్వేం బాధపడకు వివేక్, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, జాను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీ ప్రేమే గెలుస్తుంది, ఆ ప్రేమే గెలిపిస్తుంది, నువ్వు గెలుపుని అందుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అరవింద చెప్తుంది. మరోపక్క ఇక దీక్షితులు గారు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. లక్ష్మి పరుగున వచ్చి, ఏమైంది దీక్షితులు గారు, ఏదో మార్గం దొరికిందన్నారు, కానీ మార్గం దొరికిందన్న సంతోషం మీకు మీ మొహంలో ఏమాత్రం కనిపించట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు దీక్షితులు గారు, మార్గం అయితే దొరికింది, కానీ అది అవుతుందో లేదో అని ఒకలాంటి భయంగా ఉంది అనగానే, అదేంటి అని చెప్పి లక్ష్మి అంటుంది, మిత్రగారిని కాపాడుకునే ప్రయత్నంలో నేను ఏమైనా ఏ సాహసమైనా ఏదైనా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అంటారు, అయ్యో లక్ష్మి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, మిత్రని కాపాడుకునే ఇదిలో నీ ప్రాణాలే పోవచ్చు, ఏమైనా జరగచ్చు, నీ ప్రాణాలకి చాలా ముప్పు అన్నట్టుగా చెప్తూ ఉంటారు దీక్షితులు గారు. అందుకే దొరికిన ఈ ఒక్క మార్గం కూడా నీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను లక్ష్మి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో దీక్షితులు గారు, అసలు నేను మిత్రగారిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, నా కుటుంబం కోసం కుటుంబాన్నే దూరం పెట్టి నేను ఒక అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను, నాకు అంతకు మించి శిక్ష కానీ ఇంకేదైనా నొప్పి ఉంటుందంటారా చెప్పండి, అందుకే చెప్తున్నాను, మిత్రగారిని కాపాడుకునే అవకాశం నాకొస్తే మంచిదే కదా, దయచేసి ఆ మార్గం ఏంటో చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు దీక్షితులు గారు ఇలా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ మాటలు మనకేం వినిపించవు. ఇప్పుడు అర్థమైంది కదా ఏంటి నేను చెప్పాలనుకున్నాను అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో అయింది దీక్షితులు గారు, నేను దీనికి సిద్ధమే అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక దీక్షితులు గారు షాక్ అవుతారు. లక్ష్మి ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పి దీక్షితులు గారు చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, భర్త ప్రాణాలు ఇలాగ ఆపదలో ఉన్నాయని తెలిస్తే ఏ భార్య అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటుందా దీక్షితులు గారు, నేను అంతే అని చెప్పి లక్ష్మి చెప్తుంది. చేసి ఆ కార్యక్రమాన్ని జరిపేయడానికి మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది. మరోపక్క జున్ను దిగుతాడనమాట మిత్ర వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇక అక్కడ ఉన్న కారులో ఉన్న వసుంధరతో అంటుంది, అంటే అర్జున్ వాళ్ళ అమ్మతోని జున్ను ఇలా చెప్తాడు, గ్రానీ నువ్వు లక్కీ కోసం ఫ్రూట్స్ తీసుకొస్తానన్నావు కదా, నువ్వు ఫ్రూట్స్ తీసుకొని రా, నేను ఈ లోపల ఇంట్లోకి వెళ్తాను అని చెప్పి సరే అని చెప్పి ఇక జున్ను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి వసుంధర కారులో వెళ్తుందనమాట ఫ్రూట్స్ కొనడానికి. ఇక జున్ను పరిగెత్తుకు రావడం చూస్తారనమాట దేవి అని అలాగే మనీష. ఇక దేవి అని అంటుంది, వీడు ఈ డైరెక్షన్, సొంత అక్కకో చెల్లికో ఏదో జరిగితే వస్తారు చూడు పరిగెత్తుకుంటూ, అలా వస్తున్నాడు, వీడి పని చెప్తానుండు అని చెప్పి దేవి అని మనీష బయటకు వెళ్తారనమాట. ఇక అప్పుడు జున్ను లక్కీకి దెబ్బ తగిలిందంట అని చెప్పి అడుగుతూ ఉంటాడు దేవి అని. దేవి అని అంటుంది, రే జున్ను, అసలు తను నీకు జస్ట్ ఒక క్లాస్మేట్, స్కూల్లో ఫ్రెండ్ మాత్రమే, దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు, సొంత అక్కకే ఏదో జరిగినట్టు అనగానే అప్పుడు జున్ను అంటాడు, కంగారు పడ్డానికి సొంత అక్కో చెల్లో లేతే ఏదో ఒక రిలేషన్ ఉండాలా అండి, మనకి నచ్చిన వాళ్ళకి ఏమైనా కూడా మనకు కంగారు ఉంటుంది కదా అని చెప్పి జున్ను అంటాడు. అని అంటుంది, ఏంటి అసలు మా ఇంట్లో సొంత వాళ్ళకి ఏమైనా కూడా నేను పెద్ద ఓవర్ యాక్షన్ చేయను, నీలాగా నువ్వు బయట వాళ్ళకైతేనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనగానే అప్పుడు ఇక జున్ను ఇలా అంటాడు, ఏంటి ఇందాక మీ అబ్బాయిని కారు గుద్దేసి వెళ్ళిపోయింది, అయినా కూడా మీకు బాధ అనిపించదా అనగానే, ఏంటి వివేక్ని కారు గుద్దిందా, రే వివేక్ అని చెప్పి దేవి అని వెళ్ళబోతూ ఉంటే ఇప్పుడు జున్ను ఆపుతాడు, ఆగండి మీ అబ్బాయికి ఏమీ కాలేదు, ఊరికి అబద్ధం చెప్పాను అని జున్ను చెప్తూ ఉంటాడు. ఇక అటువైపుగా వెళ్తున్న మిత్ర వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడనమాట. వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇటు పక్క దేవి అని అంటుంది, రేయ్ ఎందుకు అలా అబద్ధం చెప్పావు అని చెప్పి జున్ను అంటుంది. జున్ను చెప్తాడు, లక్కీకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి నేను అలాగే బాధపడుతున్నాను, మీకు బాధ అంటే మర్చిపోయినట్టున్నారు, ఆ బాధని గుర్తు చేద్దామని అలా చెప్పాను అని చెప్పి అంటాడు జున్ను. ఇక అటుపక్క మిత్ర వింటూ ఉంటాడు కదా, మిత్ర పక్కకు వచ్చి వివేక్ కూడా మాటలు వింటూ ఉంటాడు. ఇటుపక్క అర్జును దేవి అని చెప్తాడు, ఇంకొకసారి ఎదుటి వాళ్ళ బాధని వెక్కిరించకండి అని చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఫ్రూట్స్ కొనుక్కొని వస్తుందన్నమాట వసుంధర.
ఉన్నమ్మా బాగున్నావా అని చెప్పి వసుంధర పలకరిస్తూ ఉంటే బాగున్నాను, లక్కీని చూడ్డానికి వచ్చారా, లోపలికి వెళ్ళండి అని చెప్పి దేవయాని చెప్పడంతో ఇక జున్ను అలాగే ఆ వసుంధర లోపలికి వస్తారనమాట. ఇటుపక్క జున్ను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఎదురుగా మిత్ర అలాగే వివేక్ ఉంటారు. ఇక అర్జున్ వాళ్ళమ్మ కూడా లోపలికి వస్తుంది. మిత్ర లక్కీ ఎక్కడుంది అనగానే ఆ రూమ్లో ఉంది అని చెప్పి చెప్తాడు. ఇక వసుంధర కూడా లోపలికి వెళ్తుంది. మరోపక్క మనీష అంటుంది దేవయానితోని, వీడిని మనం ఒక ఆట ఆడుకుందామంటే వాడే పెద్ద పెద్ద మాటలతో వాడి మన్నే భయపెట్టాడు కదా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు దేవయాని అవును వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటుంది. మరోపక్క రూమ్లో లక్కీ ఏదో పేపర్ చదువుతూ ఉంటుంది. హాయ్ లక్కీ అని చెప్పి జున్ను పలకరిస్తూ ఉంటాడనమాట. ఈ లోపల గ్రానీ కూడా లోపలికి వస్తుంది. అదే వసుంధర వస్తుంది. నీకు దెబ్బ తగిలింది కదమ్మా, ఇదిగో ఫ్రూట్స్ తీసుకొచ్చాను అనగానే థ్యాంక్ యూ గ్రానీ అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది. ఇటు పక్క మిత్ర వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వివేక్ అంటాడు ఏదైనా వాడు అనడానికి ఎంత ఉంటాడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అదే కదా నేను చెప్పేది అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు వివేక్ అంటాడు ఏదైనా వాడు మాటలు పెద్ద మాట్లాడినా వాడు మాటలో చాలా డెప్త్ ఉంది అనగానే వాడు ఏజ్ అంతా వాడి మాటలేంటి, వాడు వయసుకి తగ్గట్టు మాట్లాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు కొంతమంది అంతేలే అన్నయ్య, అయినా నీకు అంటే వదిన బ్రతుకుంటుంటే నీకు వదినకి పిల్లాడు పుట్టుంటే వాడు ఖచ్చితంగా ఇదిగో ఇలాగే ఉండేవాడు అని చెప్పి వివేక్ అంటాడు. మిత్ర అంటాడు ఎన్నిసార్లు చెప్పాను లక్ష్మి గురించి ఎత్తద్దని అనగానే అప్పుడు వివేక్ అంటాడు అంటే ఏం లేదు మీ ఇద్దరికి కనుక కొడుకు పుట్టుంటే ఇదిగో ఇలాగే ఉండేవాడు అనగానే వాడిని ఇలా పెంచేవాడిని అయితే కాదు ఖచ్చితంగా నాలాగే పెంచేవాడిని అని మిత్ర అంటూ ఉంటే ఇప్పుడు కూడా అదిగో నీలాగే ఉన్నాడు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. రే ఏమన్నావు అనగానే ఏం లేదు అని చెప్పి ఇక వివేక్ మాట మార్చేస్తాడు. ఆ తర్వాత ఇక మిత్ర ఇప్పుడు లక్కీ రూమ్లోకి వెళ్ళాడు జున్ను, ఇప్పుడు జున్ను ఏం చేస్తాడో అని చెప్పి అంటాడు. ఇటు పక్క లక్కీని చూస్తూ జున్ను ఏడుస్తూ ఉంటాడు. నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలింది, ఎంత నొప్పిగుందో అనగానే అదేం జున్ను ఎందుకు ఏడుస్తున్నావు, నాకేం కాలేదు 2 రోజుల్లో స్కూల్ కూడా వచ్చేస్తాను అని చెప్తూ ఉంటే ఏమో నాకెందుకో చాలా బాధగా ఉంది నేను చూస్తూ ఉంటే అని ఇలా చెప్తూ ఉంటాడు. ఈ లోపల రూమ్లోకి మిత్ర వస్తాడు. ఇక జున్ను మాటలు వింటూ ఉంటాడు. ఇక జున్ను అంటాడు ఇలాగా అసలు మా అమ్మకి ఏమన్నైతే నాకు ఎంత బాధేస్తుంది, ఇప్పుడు నీకు కూడా ఏమన్నైతే నాకు అంతే బాధేస్తుందో ఎందుకో ఏమో తెలియదు కానీ నాకు చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంట మా నాన్న చెప్పాడు అని చెప్తూ ఉంటే అప్పుడు వసుంధర అంటుంది చూడు జున్ను లక్కీ ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందో, నువ్వు కూడా అలా ఉండాలి ఊరికే ఏడవకూడదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ మిత్ర రావడంతో చూడు నాన్న అసలు నాకు దెబ్బ తగిలిందని జున్ను ఏడుస్తున్నాడు అనగానే అప్పటిక మిత్ర అంటాడు జున్ను నువ్వేం ఏడవక్కర్లేదు 2 రోజుల్లో తగ్గిపోతుంది కూడా అనగానే అప్పుడు జున్ను అంకుల్ ఒకవేళ తగ్గకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాము, అక్కడ కూడా తగ్గకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాం, అక్కడ కూడా తగ్గలేదు అనుకో అమెరికాకి తీసుకెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అంతేం అవసరం పడదు నేనున్నానుగా చూసుకోవడానికి తగ్గిపోతుందిలే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇక జున్ను అంటాడు లక్కీతోని చూసావా లక్కీ ఈ నాన్నలంతా ఇంతే కేర్లెస్నెస్, అసలు అమ్ముండుంటేనా అసలు అమ్మ తాకితే చాలు నొప్పే ఉండదు, హత్తుకుంటే అసలు మన నొప్పులే గుర్తులా ఉండవు అంత బాగుంటుంది అమ్ముంటే అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే అక్కడే ఉన్న మిత్ర ఈ జున్నుగాడేంటి ఈ లక్కీకి అన్ని కొత్త కొత్త ఎమోషన్స్ కొత్త కొత్త పరిచయాలు అమ్మ అది ఇదని చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇటుపక్క ఇక లక్కీ అంటుంది అవును జున్ను అమ్మ కూడా వచ్చుంటే బాగుండేది, అమ్మకి తెలీదా నాకు దెబ్బ తగిలిందని అనగానే తెలుసు మనతో పాటే బయలుదేరింది కానీ మధ్యలో పనుండి ఆగిపోయింది అనగానే అవునా అమ్మ కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట లక్కీ. ఇక అప్పుడే మిత్ర వాళ్ళ ఇంటి బయట లక్ష్మి నించుంటుంది. ఇక దీక్షితులు గారు అన్నమాట తలుచుకుంటూ ఉంటుంది. మిత్రకి ప్రమాదం రాబోతుంది కదా దాని గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఇలా అనుకుంటుంది మిత్రగారు మిమ్మల్ని కళ్ళారా చూసుకోవాలనిపిస్తుంది కానీ మీ ఎదుటి పడలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇటు పక్క జున్ను అంటాడు లక్కీతోని లక్కీ ఈ రోజంతా నీతోనే ఉంటాను నీకేం కావాలన్నా చేసి పెడతాను అని చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర ఏం అవసరం లేదు జున్ను నేను చూసుకోవడానికి లక్కీని చూసుకోవడానికి నేనున్నాను వాళ్ళ బాబాయ్ ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అందరూ ఉన్నారు కానీ ఫ్రెండ్ లేడు కదా అందుకే నేనున్నాను నేనుండి లక్కీని చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మిత్ర వీడి దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంటుందే అని చెప్పి వీడు మామూలుడు కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి బయట నించొని చూస్తూ ఉంటుంది కదా మిత్ర గారి అంటే ఏమవుతుందో అన్నట్టు టెన్షన్లో ఈ లోపల అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట. జాను అసలు పాప ఇప్పుడు లక్కీకి ఎలా ఉందో అని చెప్పి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. లోపల దూరంగానే లక్ష్మి కనిపిస్తుందన్నమాట, వెనక నుంచి సైడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అక్కలా ఉంది అక్కే అని చెప్పి పరుగున వస్తూ ఉంటుంది జాను. ఇక అద్దంలో నుంచి లక్ష్మి గమనిస్తుంది ఏంటి జాను పరుగున వస్తుంది నన్ను చూసేసిందా, అమ్మో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక జాను వచ్చేలోపు అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు జాను ఇదేంటి నేను ఇప్పుడే చూశాను కదా అక్కడే నన్ను చూసింది లేదంటే భ్రమ, మొన్న అక్కడ ఫంక్షన్లో కూడా ఇలాగే అయింది అని చెప్పి ఇక ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. ఇక హాల్లో కూర్చున్న దేవ్యాని ఇక ఇలా చూస్తూ అనుకుంటుంది, పక్కనే మనీష కూడా ఉంటుంది. దేవ్యాని అనుకుంటుంది కొన్ని కుక్కలు పిలిస్తే వస్తాయి కొన్ని కుక్కలు పిలవకుండానే వస్తాయి చచ్చి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల ఇంట్లోకి జాను వస్తుంది. అప్పుడు మనీష ఓ కుక్కలు అంటే నేను బయట ఏదో
వీడి కుక్కలేమో అనుకున్నాను, జాను చూసి అన్నారా అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏ జాను నీకు అసలు సిగ్గంటూ ఉండదా, ఎన్నిసార్లు చీ కొట్టినా వస్తావు అసలు ఏంటి అనగానే అప్పుడు మనీష అంటే వివేక్కి పెళ్లి కుదిరింది కదా, చివరిసారిగా చూసుకోవడానికి వచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఈసారి పెళ్ళయ్యాక వచ్చావనుకో నేను ఊరుకుంటానేమో, కానీ వివేక్ భార్య ఉంటుంది కదా అప్పుడు కాళ్ళు చేతులు విరక్కొడుతుంది నీకు అని చెప్పి చెప్తూ ఉంటే ఈ లోపల అక్కడికి వివేక్ వస్తాడు. మామ్ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా, తను నేను ప్రేమించిన అమ్మాయి, కనీసం నేను ప్రేమించాను కదా దానికెళ్ళి విలువివ్వు, అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడితే మనకు కూడా విలువ తగ్గుతుంది అని కొంచెం తెలుసుకో మామ్, జాను పద అని చెప్పి వివేక్ అక్కడి నుంచి జాను నుంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనీష అంటుంది ఇదేంటంటే అసలు వివేక్కి ఇంత నోరు లెగుస్తుంది, అసలు మిమ్మల్ని ఎదిరించి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అనగానే అదే చూస్తున్నాను మనీష, ప్రేమించిన అమ్మాయి ఎదుటిగా ఉంటే ఏ మగడికైనా కొమ్ములు వస్తాయి, వీడి కొమ్ములు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు అని చెప్పి దేవి అని అంటుంది.